హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ విజయ్ వాచింగ్ విజయ్ జాబ్స్. గైస్, లేటెస్ట్గా మనకి వాల్1 కంపెనీ నుంచి అయితే మనకి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీ అనే ఒక రోల్ కోసం అయితే హైరింగ్ అవుతుంది. ఇదైతే అప్రెంటిస్ గైస్, మనకి 1 year డ్యూరేషన్ ఉంటుంది. లొకేషన్ చూసుకుంటే బెంగళూరు గైస్. ఇంకా మరి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనకి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. అందుకు కావాల్సిన ఎలిజిబిలిటీ ఏంటి, కావాల్సిన మన యొక్క ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ ఏమి కావాలి, లొకేషన్ అంటే ఎలా ఉంటుంది, వర్క్ ఎలా ఉంటుంది, ఎలాగ అప్లై చేయాలి గైస్. దానికంటే ముందు మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి గైస్. అండ్ మన వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మీకు ఏమైనా తెలుసుకోవాలనుకున్న ఏం జాబ్స్ కోసం కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాలనుకున్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్. దానికంటే ముందు గైస్, మనకు వీడియోస్ని నియర్లీ 44% వరకు గైస్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు గైస్. సబ్స్క్రైబ్ చేయండి గైస్, ఎందుకంటే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ మాకు కూడా చాలా సపోర్ట్గా ఉంటుంది కదా. ఒక్క సబ్స్క్రైబ్ అంటే మాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. అండ్ అందరితో చాలా ఎంకరేజింగ్ ఉంటుంది. అండ్ మేము కూడా మరిన్ని జాబ్స్ కోసం నీట్గా ఎక్స్ప్లోర్ చేసి మీకోసం చేయగలం. మీరు కూడా సబ్స్క్రైబ్ చేస్తే మీకు కూడా ప్రతి జాబ్ అనేది టైం టు అప్డేట్స్ వస్తూ ఉంటాయి గైస్. చెప్పాను కదా గైస్, మనకి వాల్1 నుంచి హైరింగ్ అవుతుందని. అండ్ ఈ యొక్క లింక్ కూడా మన వీడియో డిస్క్రిప్షన్ పెడుతున్నాను గైస్. దాంతోపాటు మనకు ఛానల్ లింక్స్ ఉంటే వెళ్ళి జాయిన్ అవ్వండి. ఇది మనం చూసుకుంటే గైస్, మనకి లొకేషన్ కంప్లీట్ బెంగళూరు ఉంటుంది. అంటే మనకి కంప్లీట్ ఆన్ సైట్ మనకి అక్కడ బెంగళూరు వెళ్ళాలి వర్క్ కోసం. అయితే డ్యూరేషన్ చూసుకుంటే మనకు 1 year డ్యూరేషన్ ఉంటుంది. మనకి మంత్లీ 16,500 అయితే మనకి బై హ్యాండ్ క్యాష్ శాలరీ అయితే వస్తుంది గైస్. దీనికి ఎలిజిబిలిటీ చూసుకుంటే ఎవరైతే బీబీఏ, బీకామ్, బిఏ ఈ 3 degrees చదివిన మాత్రం దీనికి ఎలిజిబుల్ గైస్. అండ్ మీకు ఇదైతే మనకు నౌకరీ డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు నౌకరీ అకౌంట్ అనేది లేకపోతే అకౌంట్ అయితే లాగిన్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ అకౌంట్ ఉన్నది అంటే లాగిన్ చేయండి, లేకపోతే మాత్రం రిజిస్టర్ చేయండి గైస్. ఇది మన కంప్లీట్ ఆఫీస్కి చూపిస్తున్నాను. బీఈ, బీటెక్ చేసిన వాళ్ళకి అయితే 22,000 శాలరీ ఇస్తున్నారు మంత్లీ. బీబీఏ, బీకామ్, బిఏ వాళ్ళకి 16,500, డిప్లొమా వాళ్ళకి అయితే 16,500 గైస్. ఈ 3 స్ట్రీమింగ్స్ ఉన్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్. ఇది మనకి స్టైఫండ్ వాళ్ళకి వస్తుంది, ఎందుకంటే ఇది అప్రెంటిస్ కాబట్టి 1 year డ్యూరేషన్ ఉంటుంది. అండ్ పాస్ట్ అవుట్ చూసుకుంటే 21, 22, 23 ఈ 3 yearsలో పాస్ట్ అవుట్ అనమాట దీనికి ఎలిజిబుల్ గైస్. చూడండి మన పైన ఇక్కడ దాని తగ్గ స్ట్రీమ్స్ కూడా వేసాను. ఫర్ ఎగ్జాంపుల్ బీఈ, బీటెక్ అయితే కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆటోమొబైల్స్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్, ఇంజనీరింగ్, ఎంబీఏడ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ వెహికల్ లైక్ ఇవన్నీ గైస్. అండ్ బీకామ్, బీబీఏ, బిఏ చూసుకుంటే ఇంగ్లీష్ ఈ ఎవరైతే కంప్లీట్ చేశారు. అండ్ డిప్లొమా వాళ్ళకి మెకానికల్. ఇది గైస్ మేము కంప్లీట్ ఎలిజిబుల్ అయితే ఈ ఎవరైతే మీ ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క క్వాలిఫికేషన్, మీకు ఎడ్యుకేషన్, మీ యొక్క ఇయర్ ఆఫ్ పాసింగ్ అన్న దీనికి మ్యాచ్ అయితే ఇక్కడ అప్లై చేయండి గైస్. అప్లై అవ్వండి కదా. జస్ట్ మనకి అప్లికేషన్ పెట్టి 7 days అవుతుంది గైస్. చూడండి గైస్, మీకు యూజ్ఫుల్గా ఉంటుందంటే డెఫినెట్లీ అప్లై చేయండి. అంటే ఫాస్ట్గా అప్లై చేయండి. ఏమవుతుందంటే మనకి లేట్ అయిపోతుందంటే వాళ్ళకి కంపెనీకి కావాల్సిన అప్రెంటిస్ అందరూ వచ్చేస్తే మీకు రిక్రూట్మెంట్ అయితే ఆపేస్తాడు. అందువల్ల కొంచెం ఫాస్ట్గా అప్లై చేయండి. చూడండి గైస్, ఇక్కడ అడుగుతున్నారు అప్డేటెడ్ ఫోన్ నెంబర్. అంటే మీకు ఇన్ కేస్ మీ షార్ట్ లిస్ట్ అయితే మీకు కంపెనీ అయితే మెసేజ్ చేయడానికి అయితే సేవ్ అనుకోండి. మీ మెయిల్ ఐడి చూసుకొని గైస్ ఎంటర్ చేసిన తప్పులు ఎంటర్ చేయగలరు. ఎందుకంటే మీ కంపెనీ మిమ్మల్ని రీచ్ అవుట్ అవ్వాలంటే వాళ్ళకి ఉన్నది ఒక ఆప్షన్ గైస్, మెయిల్ ఆర్ మొబైల్ నెంబర్. కానీ ఆ 2 మంది కరెక్ట్గా ఎంటర్ చేయండి. కరెంట్ లొకేషన్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు బెంగళూరులో లేకపోతే అదైతే అదర్స్ని పెట్టండి. బెంగళూరు పెట్టండి. ఇఫ్ యూ హ్యావ్ సెలెక్టెడ్ అదర్స్ ఇన్ ఎనీ ప్రీవియస్ క్వశ్చన్స్ కైండ్లీ మెన్షన్ కరెంట్ లొకేషన్. పైన చెప్పాను కదా, ఇఫ్ ఇన్ కేస్ మీరు అదర్స్ అని పెట్టుంటే మీ లొకేషన్ పెట్టండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు వాళ్ళు బెంగళూరు పెట్టారు కాబట్టి అన్నీ పెట్టండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు అదర్స్ అయితే పెట్టండి. ఇఫ్ యువర్ కరెంట్ లొకేషన్ ఈజ్ నాట్ బెంగళూరు ఆర్ రెడీ టు మూవ్ బెంగళూరు. ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు లొకేషన్ కాకుండా వేరే లొకేషన్ ఉంటే మీరు ఇక్కడ రీలొకేట్ అవుతారా? ఎస్, ఐఎమ్ విల్లింగ్ టు రీలొకేట్. సేవ్. మీ యొక్క 10th CGPA పర్సంటేజ్ పెట్టండి, ఎంత వస్తుందో 12. ఇది కంప్లీట్లీ గైస్ మన ఒక CGPA, మన ఇయర్ ఆఫ్ పాసింగ్ మీద ఎవరికైతే మంచి స్కోరింగ్ ఉందో వాళ్ళని తీసుకుంటారు గైస్. మన గ్రాడ్యుయేషన్ మీకు ఏమైనా బ్యాక్లాగ్స్ కానీ ఏరియాస్గా ఉన్నాయా? ఇన్ కేస్ ఉంటే ఏమన్నా పెట్టండి, లేదంటే నో. మీ యొక్క యూజీ చదివిన కాలేజ్ నేమ్. అండ్ ఇయర్ ఆఫ్ మీరు ఎప్పటికి జాయిన్ అవ్వగలరు, ఇచ్ మంత్ ఏబుల్ టు జాయిన్. ఆఫ్టర్ February పెట్టండి. విల్ యూ బీ అవైలబుల్ ఆన్ యువర్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనింగ్. అంటే 1 year గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనింగ్ కోసం మీరు అవైలబుల్ ఉన్నారా? ఉంటే ఎస్ అని పెట్టండి. ఖచ్చితంగా ఎస్ అని పెట్టండి కదా, ఎందుకంటే మనం అప్లై చేస్తుంది ఆ నోటిఫికేషన్ దానికోసం కాబట్టి. మరి ఇప్పటిదాకా ఎప్పుడైనా జీఈటీ కానీ, NETS కానీ వాటిలో ఎన్రోల్ చేసుకున్నారా? చేసుకుంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి.
నన్ను మీకు ఎక్కడైనా ట్రైనింగ్స్ అండ్ సర్టిఫికేషన్స్ లైక్ స్కిల్స్ ఉంటాయి కదా మీకు సంబంధించినవి మెకానికల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వీటి కోసం ఎక్కడైనా మీరు స్కిల్స్ సర్టిఫికేట్ చేశారు, ఎక్కడైనా ట్రైనింగ్ తీసుకున్నారా, సాఫ్ట్వేర్ స్కిల్స్ మీకు ఏమైనా ఉన్నాయంటే ఎస్ఎం పెట్టండి. ఇఫ్ ఇన్కేస్ మాకు ఎయిట్ లీవ్ సార్ అంటారా నో అని పెట్టండి. ఇఫ్ ఇన్కేస్ ఎస్ఎం పెట్టామా ఏ స్కిల్స్ ఉన్నాయి ఉన్నాయా క్లియర్గా పెట్టండి. ఫిజికలీ ఛాలెంజ్డా ఎస్ అయితే నో ఇస్ నో. ఇఫ్ ఇన్కేస్ మీకు ఏమైనా ఇఫ్ ఇన్కేస్ నో పెట్టాం కాబట్టి మనకు అదర్స్ పెట్టండి. ఇఫ్ యూర్ సెలెక్టెడ్ ప్లీజ్ మెన్షన్ ది కేటగిరీ. అండ్ మీకు అర్థం కాని మాత్రం అన్నీ పెట్టండి గైస్, నో ఇష్యూ దాని మాత్రం చూసుకోండి గైస్. మీరు మాత్రం మర్చిపోకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి గైస్, ఎందుకంటే మీరు చేసే ఒక సబ్స్క్రైబ్ మాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది అండ్ ఎంకరేజింగ్ ఉంటుంది గైస్. అండ్ డిక్లేర్ అని కొట్టండి, ఎస్ఐ డిక్లేర్. మీ యొక్క రెజ్యూమ్తో అప్లోడ్ చేయండి. చెప్పాను గైస్, ఇందాక చెప్పిన స్కిల్స్ అన్ని మీకు రెజ్యూమ్లో హైలైట్ చేయండి. ఇఫ్ ఇన్కేస్ మీరు ఒక అప్రెంటిస్ సెలెక్ట్ అయితే మీరు డెఫినెట్లీ బెంగళూరు రీలోకట్ అవ్వాలి. రీలోకట్ అవ్వగానే మీకు అక్కడ 1 year అప్రెంటిస్ ఉంటుంది. అండ్ అప్రెంటిస్ చేయడం మీకు చాలా యూస్ ఉంటుంది. ఇన్కేస్ 1 year కంప్లీట్ అయిన తర్వాత మీ యొక్క పెర్ఫార్మెన్స్ అంతా బాగానే ఉంటుంది, కంపెనీ మిమ్మల్ని ఆన్-రోల్ ఎంప్లాయ్ చేసేచ్చు గైస్. ఆన్-రోల్ ఎంప్లాయ్ చేసి తెచ్చుకుంటే గైస్ మన శాలరీ డబుల్ అవుతుంది. మీకు ఇచ్చే స్టైఫండ్ కాబట్టి మీకు ఇంకా 22,000 వరకు ఇస్తున్నారు. ఇఫ్ ఇన్కేస్ మీరు వన్స్ ఆన్-రోల్ ఎంప్లాయ్ అయిపోతే కంపెనీ మీకు డబుల్ శాలరీ వరకు పే చేస్తుంది గైస్. థ్యాంక్స్ ఫర్ రెస్పాన్స్. అది అయిపోయింది, అప్లికేషన్ సబ్మిట్ అయిపోయినట్టే. మీరు మీ యొక్క రెజ్యూమ్ మీ యొక్క డీటెయిల్స్ షార్ట్ లిస్ట్ అయినట్టయితే కంపెనీ నుంచి మీకు వెంటనే రివర్ట్గా వాట్సాప్ ఆర్ మెయిల్ నుంచి అయితే మీకు కాల్ కాంటాక్ట్ అవుతారు ఫర్దర్ ప్రాసెస్ కోసం గైస్. దట్స్ ఇట్ గైస్, ఆల్ ది బెస్ట్.